హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెలి నీవెవరో పార్ట్ 7 చూసే ముందు పార్ట్ 6 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. బయటకు వచ్చిన ప్రతాప్ వర్మ భారంగా అడుగులు వేస్తూ ఉంటే ఆయన కోసమే ఎదురు చూస్తూ ఉన్న చైత్ర పరుగున వచ్చి మళ్ళీ క్షమించమని అడిగింది, చాలా బాధపడుతూ. నీ తప్పు ఏముందని నిన్ను క్షమించడానికంటూ గట్టిగా ఊపిరి తీసుకుంటున్న ప్రతాప్ వర్మ గుండె మీద రుద్దుకుంటూ ఉంటే, ఆర్ యూ ఓకే సార్ అని కంగారు పడుతూ అడిగింది చైత్ర. కొన్ని బరువులు దించుకోనులేము, అలానే ఉంచుకోనులేము, దాని ఫలితమే ఇదని విరక్తిగా నవ్వి, కార్ వరకు సపోర్ట్గా వస్తావా అమ్మా అని అడిగారు రిక్వెస్ట్గా. అయ్యో అదేంటి సార్ అని నొచ్చుకుంటూ, వెళ్దాం పదండి అని ప్రతాప్ వర్మకి సపోర్ట్గా పట్టుకొని బయటకు తీసుకువెళ్ళింది. అరగంట తర్వాత దానిని రమ్మను అని వేసిన రాణా ఆర్డర్కి ఉదయ్ చైత్ర కోసం ఇన్ఫామ్ చేస్తే క్యాబిన్లో లేదని వచ్చిన ఇన్ఫర్మేషన్తో రాణా కోపానికి పెట్రోల్ పోసినట్టయింది. ప్రతాప్ వర్మ గారిని కార్ వరకు జాగ్రత్తగా పట్టుకొని తీసుకుని వచ్చింది చైత్ర. కంపెనీ గురించి ముఖ్యమైన విషయాలు చిన్న చిన్నగా చెబుతూ ఉన్న ఆయన వాయిస్ వీక్ అవుతూ ఉంటే, సార్ మీరు చాలా స్ట్రెస్లో ఉన్నారు, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అంటూ చెబుతూనే ఉంది. అప్పటికే భారంగా నడుస్తున్న ప్రతాప్ వర్మ ఇక అడుగు వేయటం కష్టంగా అనిపించి ఉన్న చోటే నేల మీదకు ఒరిగిపోతూ ఉంటే, సార్ ఏమైంది అంటూ కంగారుగా ఆయన్ని ప్రశ్నిస్తూనే, ఒక 2 అడుగులు సార్, కారు ఇక్కడే ఉందని అతి కష్టంగా ప్రతాప్ వర్మని లేపడానికి ట్రై చేస్తూనే ఉంది. ఇక ఒక్క అడుగు కూడా వేయలేనంటూ ప్రతాప్ వర్మ పూర్తిగా నేల మీదకు పడిపోయారు. ప్రతాప్ వర్మతో వచ్చిన డ్రైవర్ కార్లో నుంచే ఇదంతా చేస్తూ పరుగున దగ్గరికి వచ్చాడు. సార్ 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 ఏమైంది అంటూ కంగారు పడుతున్నవాడు ఫిట్స్ వచ్చినట్టు ప్రతాప్ వర్మ కొట్టుకుంటూ ఉంటే వాడికి మరింత భయం వేసింది. చైత్ర ఆయన సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూనే ఉంది. డ్రైవర్ మాత్రం చాలా హడావిడి చేస్తూ చాలా భయపడుతూ, అయ్యయ్యో సార్ మీకు ఏమైపోతుంది, మీకేమన్నా అయితే నా కుటుంబం రోడ్డున పడుతుంది అని చైత్ర పిలుస్తున్నా పట్టించుకోకుండా ఇష్టానికి గుండెలు బాదుకొని అరుస్తూ ఉంటే అది గమనించిన సెక్యూరిటీ పర్సన్ ఒకడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. చెప్పినా వినిపించుకొని డ్రైవర్ చెంప పగలగొట్టి ఇద్దరి హెల్ప్తో ప్రతాప్ వర్మని కార్ బ్యాక్ సీట్లో పడుకోబెట్టిన చైత్ర ఇంకా దేని గురించి ఆలోచించకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయింది. ఇదేమీ తెలియని రాణా ఆల్రెడీ ఉన్న తిక్కలో ఇప్పుడు చైత్ర చెప్పకుండా వెళ్ళిపోయింది అనుకుంటూ నా పర్మిషన్ లేకుండా ఎలా వెళ్తుందని అగ్గి మీద గుగ్గిలల్లా ఫైర్ అవుతూ ఉంటే, వాష్రూమ్కి వెళ్ళిందేమో, మీరు కాసేపు కూల్గా ఉండడానికి ట్రై చేయండి సార్ అని రాణాకు చెప్పి చైత్ర క్యాబిన్కి వెళ్ళిన ఉదయ్కి అక్కడ తన ఫోన్ మాత్రమే దొరికింది. ఎంక్వైరీ చేస్తే క్యాబిన్ నుంచి బయటకు రావడమే చూసిన ప్యూన్ హడావిడిగా బయటకు వెళ్ళడమే చూశాను సార్, ఆ తర్వాత మేడం రావడం చూడలేదని చెప్పడంతో చైత్ర క్యారెక్టర్ గురించి ఒక అంచనాలో ఉన్న ఉదయ్కి నిరాశ మిగిలింది. వీడు చేసిన రచ్చకు ఎవరైనా పారిపోతారు, అసలే భయస్తురల్లా ఉంది. జాయిన్ అవ్వగానే వీడు ఇంత రాద్ధాంతం చేస్తే ఇంకా ఎందుకుంటుంది అని ఫీల్ అవుతూనే ఎలా వీడి టెంపర్ కంట్రోల్ చేయాలని తింకుతూ తిరిగి క్యాబిన్కి వచ్చిన ఉదయ్కి అక్కడ రాణా కనిపించకపోవడంతో అతను ఛాంబర్కి వెళ్ళాడు. గది మొత్తం చిందరవందరగా, సోఫాలు చైర్స్ కూడా అడ్డదిడ్డంగా తిరగబడిపోయి ఒక పెద్ద గలాటా జరిగినట్టు రూపురేఖలే మారిపోయిన రాణా ఛాంబర్ చూస్తూ విస్తుపోయాడు ఉదయ్. నోరు తెరిచి ఆశ్చర్యంతో తన ఛాంబర్కి కళ్ళప్పగించిన ఉదయ్ను ఒక్కటి పీకి, దాని టాలెంట్ చూసావా, దీనిలో 1% కూడా నాకు చేత కాదు అన్నాడు వెటకారంగా రాణా. 7/4 మెజర్మెంట్స్తో చాలా స్పేషియస్గా క్లాస్గా ఉండే రాణా టేబుల్ ఇప్పుడు ఒక్క వస్తువు కూడా లేకుండా ఎంటీగా కనిపిస్తూ ఉంటే అలానే అనిపిస్తుంది సార్ అని అన్నాడు ఉదయ్. కానీ ఇదంతా చైత్ర చేసిందా, లేకుంటే వీళ్ళిద్దరి మధ్య ఏదైనా జరిగి దానివలన వీడు ఇలా రియాక్ట్ అయ్యాడా అని ఆలోచిస్తున్న ఉదయ్ షర్ట్ పట్టుకొని దగ్గరకు లాగిన రాణా సీరియస్గా చూస్తూ ఉంటే, సారీ సార్, మీ పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చానని ముఖం చిన్నగా చేసుకొని చెప్పాడు ఉదయ్. ఎక్స్ట్రాలు చేశావంటే కట్ చేసి చేతిలో పెడతా అని ప్రతాప్ వర్మ చెప్పడంతో తనకి తెలియకుండా చేశాడన్న కోపంతో ఆ ముసలుడు చెప్తే చేసే రైట్ నీకెవరిచ్చారు, ఇది నా కంపెనీ, ఇక్కడ నేనే బాస్, నా కింద పనిచేసే ఎవడైనా సరే నేను చెప్పింది మాత్రమే చేయాలి, ఎంప్లాయీవి ఎంప్లాయీలా ఉండకుండా
నీ బోడి పెత్తనాలేంటని చేయి చేసుకున్న రాణా మాటలను మనసుకు తీసుకొని సార్ అంటూ రెస్పెక్ట్తో దూరం పెడుతున్న ఉదయ్తో నా టెంపర్ తెలిసి కూడా నాటకాలు ఆడద్దని సీరియస్గా చెప్పి ఆ కోపంతోనే ఒంటి మీద షర్ట్ తీసి అక్కడే విసిరి కొట్టి విసవిస తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోయాడు రాణా. అతను పర్సనల్ రూమ్లోకి వెళ్తూ ఉంటే రాణా కాళ్ళ కింద పడి పగులుతున్న వస్తువుల సౌండ్స్కి ఉదయ్ ఒళ్ళు జలధరించింది. తనొక్కతే ఇదంతా చేయలేదు, చెప్పినా ఎవ్వరు నమ్మరు. డెఫినెట్గా ఏదో జరిగింది అని అనుకున్న ఉదయ్ నెమ్మదిగా అడిగి తెలుసుకోవాలి అని అనుకుంటూ చల్లా చెదురుగా పడి ఉన్న వస్తువుల మధ్యలో స్పేస్ చూసుకొని అడుగులు వేస్తూ వాటిని తొక్కకుండా పర్సనల్ రూమ్లోకి వెళ్ళాడు. గొడవ పడ్డావా తనతో అంటూ లోపలికి రావడమే అడిగిన ఉదయ్ ప్రశ్నకి చివ్వాలను చూస్తే అది కాదురా, చిన్న వస్తువులంటే సరే, మరి సోఫాలు కూడా అంటే డౌట్ కొట్టింది అని అన్నాడు తిరిగి నార్మల్గా ట్రీట్ చేస్తూ. నన్ను నా టేబుల్ మీద పడుకోబెట్టి దొర్లించింది. అడవిలో జింకకి ఎక్కువ, నీళ్లలో చాపకి తక్కువ. అది మామూలుది కాదు, దానికి సపోర్ట్ చేసావో నీ డిక్కి పగులుతుందని సీరియస్గా వార్నింగ్ ఇస్తూ సగం సగం తడిసిన ప్యాంటు కూడా తీసేసి తన డ్రెస్సింగ్ ర్యాక్ నుండి మరొక డ్రెస్ తీసుకున్నాడు రాణా. మీరు చెప్పేదానికి నా ఇమాజినేషన్కి అస్సలు సెట్ అవ్వడం లేదు. తనని చూస్తే అస్సలు అలా అల్పించడం లేదని తన కళ్ళ ముందే డ్రెస్ మార్చుకుంటున్న రాణా న్యూడ్నెస్కి తల కొట్టుకొని సైడ్కి తిరిగాడు ఉదయ్. ఏంట్రా సిగ్గుపడుతున్నావు, సేమ్ బాడీ పార్ట్సేగా అన్నాడు నవ్వుతూ. నువ్వు ఊరుకోరా అయ్యా, నీ ఓపెన్ మైండ్తో నన్ను భయపెట్టకు అంటూ బయటకు వచ్చేశాడు ఉదయ్. రాణా ఫార్మల్స్లో బయటకు వచ్చేసరికి ఇంపార్టెంట్ పేపర్స్ అన్నీ కలెక్ట్ చేసి ఓ పక్కన పెడుతూ ఉన్నాడు ఉదయ్. వాటన్నిటికీ సెకండ్ కాపీలు ఉందిలే కానీ ఓ కష్టపడకు అని పగిలిన వస్తువుల్లో తన ఫోన్ కోసం వెతుక్కుంటూ ఉన్నాడు రాణా. కాలితో కెలుకుతున్న రాణాను ఏం వెతుకుతున్నావురా అని అడిగాడు, తాను కూడా హెల్ప్ చేయడానికి అని. నా ఫోన్, అది కూడా పోయిందా? పొరపాటును కూడా మిస్ చేయని ఫోన్ అలా వెతుకుతూ ఉంటే ఆశ్చర్యంగా అడిగాడు ఉదయ్. పోలా, దాని మీదకి నేనే విసిరికొట్టా, పెద్ద కేడీరాది. అది తగులుకుంది అనుకునే లోపే తప్పించుకుందని మళ్ళీ చైత్ర టాపిక్ రావడంతో పళ్ళు నూరుతూ ఉంటే నువ్వు మరీ ఓవర్గా పోతున్నావు అని అన్నాడు ఉదయ్. నీ సర్టిఫికెట్ ఎవ్వడు అడగలా అని గయ్యమంటూ దాన్ని డైరెక్ట్గా ఫేస్ చేసింది నేను. నిన్న పొరపాటు అనుకున్నా, బట్ ఈరోజే దాని అసలు రంగు బయటపడిందని కంగారుతో భయంతో చైత్రను చేసిన రాద్ధాంతం తలుచుకొని సీరియస్ అవుతూ ఉంటే ఉదయ్ ఫోన్కి వివేక్ కాల్ చేయడంతో ఆన్సర్ చేశాడు ఉదయ్. బావకు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదని అంటున్న వివేక్ గొంతులో కంగారు వినిపిస్తూ ఉంటే ఏమైంది అని అడిగాడు ఉదయ్. మావయ్యకి హార్ట్ అటాక్ వచ్చింది, పారాలసిస్ కూడా అటాక్ అయిందని అంటున్నారు. డ్రైవర్ ఫోన్ చేసి చెప్తే నేను కూడా ఇప్పుడే హాస్పిటల్కి వచ్చానని హాస్పిటల్ డీటెయిల్స్ చెప్పి త్వరగా రమ్మని కాల్ కట్ చేశాడు వివేక్. ఉదయ్ ఫేస్ ఎక్స్ప్రెషన్తో వాట్ హ్యాపెన్ అని అడిగిన రాణాకు ప్రతాప్ వర్మను హాస్పిటల్లో అడ్మిట్ చేసింది చెప్పి వెళ్దామని హడావిడి చేస్తూ ఉంటే తండ్రి గురించి విన్న రాణా ఒక్క నిమిషం నిలబడలేదు. మరో ఆలోచన లేకుండా వెంటనే హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు. దారిలోనే వివేక్కి ఫోన్ చేసి ప్రతాప్ వర్మ గురించి అడిగితే ఎమర్జెన్సీలో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారని చెప్పాడు వివేక్. ఇంకా డాక్టర్స్ ఎవ్వరూ బయటకు రాలేదు అని వివేక్ చెప్పడంతో స్పీకర్లో ఉంచిన కాల్ కట్ చేసి రాణా వైపు చూశాడు ఉదయ్. డ్రైవింగ్ స్పీడ్ పెంచిన రాణా ఫేస్ గాంభీర్యంగా ఉంది. స్టీరింగ్ మీద రాణా చేతులు బిగుసుకోవడం గమనించి ఇట్స్ ఓకే, అంకుల్ సేఫ్గానే ఉంటారని చెప్పిన ఉదయ్ని కనీసం చూడని రాణా సీరియస్ యాటిట్యూడ్కి అంతకు మించి ఏం చెప్పలేక విండో నుంచి బయటకు చూస్తూ కూర్చున్నాడు. హాస్పిటల్కు రావడమే సింహం లాంటి నడకతో వేగంగా లోపలికి ఎంటర్ అయ్యాడు రాణా. అతనితో పాటు ఉదయ్ కూడా ఆజానుబాహుడైన రాణా వేగాన్ని అందుకోవడానికి పరుగు లాంటి నడకతోనే ఫాలో అవుతూ ఉన్నాడు. ప్రతాప్ వర్మ ఎక్కడున్నది వివేక్ ముందుగానే చెప్పడంతో స్ట్రైట్గా లోపలికి వెళ్తున్న రాణాకు ఒక అమ్మాయి వెనక నుండి డాష్ ఇచ్చింది. కంగారుగా చేతుల ఫైల్తో క్రాస్ చేస్తున్న అమ్మాయి బాడీ ఫ్రాగ్రెన్స్ రాణాను ఒక్క క్షణం నిలబడేలా చేస్తే రాణాని గుద్దుకొని కూడా ఆగకుండా హడావిడిగా వెళ్ళిపోతున్న తనని రెక్కపెట్టి వెనక్కి లాగి చాచి పెట్టి కొట్టాడు రాణా. ఒక్క రౌండ్ తిరిగి చేతులు ఫైల్ ఎగరేస్తూ కింద పడి తన ఫ్లోర్కి కరుచుకుపోయింది. ఆ సౌండ్కి చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆగి చూస్తూ ఉంటే ఫ్లోర్ని కరుచుకున్న చైత్రను చూస్తూ షాక్ అయ్యాడు ఉదయ్. అస్సలు ఊహకే అందని విధంగా క్షణాల్లో జరిగిన సిచ్యువేషన్లో
ఫుల్ షాక్తో చైత్ర అని పిలిచిన ఉదయ్ పిలుపు గొంతు దాటి కూడా బయటకు రాలేదు. అస్సలు ఊహించలేదు తను ఇక్కడ ఈ విధంగా ఉంటుందని. ఇక అంతకు మించిన పెద్ద షాక్ రానా చేయి చేసుకోవడం. అదే షాక్లో చైత్ర నువ్వు ఇక్కడ అని ముక్కగా అడుగుతున్న ఉదయ్ రాణని చూస్తే బిగించిన దవడ కండరాలతో కాల్ చేసేలా ఉన్న అతని కళ్ళు చైత్ర మీదనే నిలిచాయి. చెంప మొత్తం చుర్రుమంటూ లోపల దవడ నరాలు కూడా నొప్పి పుడుతూ పగిలిన పెదవి వెంట సన్నగా బ్లడ్ వస్తూ ఉంటే వేళ్లతో తుడుచుకుంటూనే బ్లర్గా కనిపిస్తున్న రాణని చూస్తూ పైకి లేవడానికి చూసింది చైత్ర. ఐరన్ పోల్కి గుద్దుకున్నట్టు రాణ ఇచ్చిన ఒక్క దెబ్బకే తలంతా దిమ్మెత్తిపోయి లేవడానికి కష్టంగా అనిపిస్తూ ఉంటే తిరుగుతున్న తలను పట్టుకొని సార్ మీరు అని నొప్పి తెరులుతున్న గొంతుతో ఏదో చెప్పడానికి చూసింది చైత్ర. తన సిచ్యువేషన్ అర్థం చేసుకున్న ఉదయ్ ఎందుకురా నీకు ఇంత ఆవేశం అంటూ చైత్రకు హెల్ప్ చేయడానికి తన దగ్గరకు వెళ్తూ ఉంటే చెయ్యి పట్టుకొని వెనక్కి లాగాడు రాణా. షివిల్ అని ఆర్డర్ వేసినట్టే హార్డ్గా వచ్చిన రాణా నిర్ణయానికి ఉదయ్ విస్మయంగా చూస్తూ ఉంటే రాణా కళ్ళతోనే తన మీద కుమ్మరిస్తున్న కోపానికి నెమ్మదిగా లేచిన చైత్ర తలంతా బరువుగా అనిపిస్తూ ఉంటే వాల్ సపోర్ట్ తీసుకొని నిలబడింది. చుట్టూ మోగిన జనాన్ని రౌండ్గా ఒక చూపు చూసిన రాణా ఎర్రబడ్డ మొహానికి అతని కళ్ళలోని కోపానికి నోరు కళ్ళు మూసుకొని మొఖాలు తిప్పుకొని పోయారు వాళ్ళంతా. వాల్కి నిలబడ్డ చైత్ర ముందుకు వచ్చాడు రాణా. ఎందుకు కొట్టారు నన్ను అన్నట్టుగా నీళ్లు తెరులుతున్న కళ్ళతో సూటిగా అతన్నే చూస్తూ ఉంది చైత్ర. హ్యాండ్సమ్గా ఎవ్వడు కనిపిస్తే వాడికి ఇలా డాష్ ఇచ్చి లాక్ చేయడం నీకు అలవాటా అని అడిగాడు కటువుగా రాణా. ఆ ప్రశ్నతో రాణా తన క్యారెక్టర్ను జడ్జ్ చేస్తూ ఉంటే కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చి గట్టిగా కళ్ళు మూసుకుంది చైత్ర. ఏం మాట్లాడుతున్నావురా అంటూ వెంటనే రియాక్ట్ అయ్యాడు ఉదయ్. చుప్ అంటూ ఉదయ్కి చూపుడు వేలు చూపించిన రాణా కళ్ళు మాత్రం చైత్ర మీదనే ఉన్నాయి. అలా చైత్రను చూస్తున్న ఉదయ్కి చాలా బాధగా అనిపిస్తూ ఉన్నా కూడా రాణా కోపానికి సైలెంట్గా నిలబడ్డాడు. తను ఇప్పుడు ఏం చెప్పినా వినే పరిస్థితిలో రాణా లేడని సారీ సార్ చూసుకోలేదు అని అంది. అలానే కళ్ళు మూసుకొని ఎర్రగా కందిపోయిన చైత్ర ఫేస్ మరింత క్లోజ్గా చూస్తూ ఓపెన్ యువర్ ఐస్ అని హార్ష్ టోన్లో అన్నాడు. చైత్ర హెడ్ పక్కన వాల్కి హ్యాండ్తో బలంగా ప్రెస్ చేస్తూ వెచ్చగా వేగంగా చాలా దగ్గరగా తన ఫేస్కి తగులుతున్న రాణా ఊపిరికి కళ్ళు తెరిచింది చైత్ర. జాయిన్ అయినా వితిన్ మినిట్స్లోనే నా ఛాంబర్ మొత్తం డస్ట్బిన్లా మార్చేశావు, నా డ్రెస్ పాడు చేసావు, నా ఫోన్ పోగొట్టావు, మాకు గొడవలు పెట్టావు. నన్ను లాక్ చేయడానికి ఇదంతా చేసి వర్కౌట్ అవ్వదని తెలిసినా నెక్స్ట్ మినిట్ అక్కడ మాయమయ్యి ఇక్కడ ప్రత్యక్షమయ్యావు. ఇక్కడ ఏ బకరగాడు దొరికాడు నీకు అని వెటకారం ప్లస్ కోపంతో అడుగుతున్న రాణా మాటలకి సూదులతో గుచ్చినట్టుగా ఉంది చైత్రకు. మళ్ళీ అంతే సీరియస్గా తనని కళ్ళు తెరవమనడంతో నీళ్ళ కళ్ళను ఓపెన్ చేసి భయంగా చూస్తూ ఉంటే యు ఆర్ ఎ గ్రేట్ డ్రామా క్వీన్. నన్ను టార్గెట్ చేసి నీ ఇన్నోసెంట్ యాక్టింగ్తో మళ్ళీ నన్నే విలన్గా క్రియేట్ చేస్తున్నావు. నెక్స్ట్ టైం అన్నీ చూసి టార్గెట్ చేయి, పక్కాగా ప్లాన్ సెట్ అవుతుంది అని సజెషన్ ఇచ్చి వెళ్ళిపోయాడు రాణా. అసలు తనను ఎందుకు ఇలా ట్రీట్ చేస్తున్నాడని వెళ్తున్న రాణాని అలానే చూస్తూ ఉంటే సారీ చైత్ర అని ఉదయ్ అనడంతో అతనిని చూసింది చైత్ర. వాడు టెన్షన్లో ఉన్నాడు, అందుకే నీతో ఇలా బిహేవ్ చేశాడు. బట్ గాడ్ ప్రామిస్ వాడి ఒరిజినల్ క్యారెక్టర్ ఇది కాదని చైత్రని కన్సోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే అదంతా నాకు అవసరం లేదు సార్ అంది ఎటువంటి ఫీలింగ్ చూపించకుండా. సరే ఐఎమ్ సారీ, వాడి తరపున నేను సారీ చెప్తున్నాను అని చెప్పి తర్వాత నీతో మాట్లాడతాను అంటూ వెళ్ళడానికి చూస్తున్న ఉదయ్ను ఒక్క నిమిషం సార్ అని ఆపి కాస్త దూరంలో ఇందాక తను పడేసిన ఫైల్ తీసుకొని పేపర్స్ అన్నీ చెక్ చేసి అడ్మిషన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశాను సార్. ప్రతాప్ వర్మ గారి కొడుకుగా చైర్మన్ సార్ ఇక్కడ సైన్ చేయాలి అని ఫైల్లో మార్క్ చేసిన పాయింట్ని చూపించి ప్రతాప్ వర్మ గారి కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే విస్తుపోయాడు ఉదయ్. చైత్ర అంటే నువ్వు అంకుల్తో అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే ఇట్స్ ఓకే సార్, అది అయిపోయింది అని చాలా సింపుల్గా చెప్పి మళ్ళీ నన్ను చూస్తే చైర్మన్ సార్ సీరియస్ అవుతారు, ఇక మీరు చూసుకోండి సార్ అని ఫైల్ ఉదయ్కి ఇచ్చి నేను ఆఫీస్కి వెళ్తాను అంటూ చైత్ర వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం
నేను డ్రాప్ చేస్తాను అని అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ, నీరసంగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళ్తున్న చైత్రను అడ్డుకొని. అడిగినందుకు ఉదయ్కి థ్యాంక్స్ చెప్పి ఒక 100 రూపీస్ ఉంటే ఇవ్వండి చాలు అని అడిగింది చైత్ర. డ్రాప్ చేస్తాను అంటే డబ్బులు అడుగుతున్న తనని అర్థం కానట్టే చూస్తూ ఉంటే, సార్తో వచ్చే హడావిడిలో నా వాలెట్ తెచ్చుకోలేదు సార్, ఫోన్ కూడా ఆఫీస్లోనే వదిలేశాను అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్న చైత్రకు వెంటనే తన దగ్గర ఉన్న చైత్ర ఫోన్ ఇచ్చి, నీకు నాతో రావడం ఇష్టం లేకపోతే బయట డ్రైవర్ ఉన్నాడు చైత్ర, తను నిన్ను డ్రాప్ చేస్తాడు అని చెప్పాడు ఉదయ్. థ్యాంక్ యూ సార్, బట్ వద్దు, నేను ఆటోకి వెళ్తాను అని తన ఫోన్ ఇవ్వడంతో ఉదయ్ దగ్గర 100 కూడా తీసుకోకుండా మరోసారి థ్యాంక్స్ చెప్పి వెళ్ళింది చైత్ర. చైత్ర నిజాయితీకి, ఆత్మాభిమానానికి, హెల్పింగ్ నేచర్కి అక్కడే ఆ క్షణమే ఫిదా అయిపోయాడు ఉదయ్. వెనక ముందు ఆలోచించకుండా చైత్రను పనిష్ చేసినందుకు చాలా గిల్టీగా ఫీల్ అవుతూ వీడి కోపానికి అడ్డు ఆపు లేకుండా పోతుంది. ఇంత హెల్ప్ చేసిన తనకి ఎన్ని మాటల్ని రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చాడు వీడు అని అదే గిల్టీ ఫీలింగ్తో రాణా దగ్గరికి వచ్చాడు ఉదయ్. వివేక్తో ఏదో మాట్లాడుతూ ఉంటే అప్పుడే డ్యూటీ డాక్టర్ రావడంతో నో అబ్జెక్షన్ లెటర్ మీద సైన్ చేసి ఇవ్వమని చెప్పాము. ఆపరేషన్ థియేటర్లోకి పేషెంట్ని షిఫ్ట్ చేశాము. ఆపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు, ఫామ్ ఇవ్వండి అని డాక్టర్ అడిగితే వివేక్ని చూశాడు రాణా. నాకు తెలియదు, నేను వచ్చి 10 మినిట్సే అవుతుంది అని తెల్ల మొహంతో ఎవరికి చెప్పారు డాక్టర్ అని అడిగాడు వివేక్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ ఉంది అంటూ ఉదయ్ తన దగ్గర ఉన్న ఫైల్ రాణాకు ఇచ్చి సైన్ చేయమన్నాడు. ముత్యాల్లా గుండ్రంగా అప్లికేషన్లో ఫిల్ చేసిన లెటర్స్కి అది ఉదయ్ హ్యాండ్ రైటింగ్ కాదని సైన్ చేస్తూనే అతన్ని చూశాడు రాణా. స్నేహితుడి చూపుకు చైత్ర అని ఒక్క మాటగా ఆన్సర్ ఇచ్చాడు ఉదయ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్తో సైన్ చేసిన ఫైల్ ఫోర్స్గా క్లోజ్ చేసి ఉదయ్ మీదకు విసిరేశాడు రాణా. ఫైల్ డాక్టర్కి ఇచ్చి థ్యాంక్స్ చెప్పి పంపించాడు ఉదయ్. ఫ్యామిలీ మెంబర్ అయ్యుండి హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే పని లేదా అంటూ వివేక్ మీద సీరియస్ అయ్యాడు రాణా. ఏంటి బావా నా మీద కోపడతావు, డ్రైవర్ ఫోన్ చేస్తే మీకు ఆ విషయం చెప్పి నేను డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాను, వెనకే మీరు వచ్చారు, ఇంతలోనే అంత ఫాస్ట్గా ఇవన్నీ ఎలా తెలుసుకుంటాము అని చిరాకు పడుతూ, అయినా నెలకొకసారి ఇలా గుండె పట్టుకొని హాస్పిటల్కి రావడం మావయ్యకి అలవాటే కదా అని అన్నాడు. వివేక్ వాగుడికి చిర్రెత్తిన రాణా వాడి గొంతు పట్టుకొని గాల్లోకి లేపాడు. ఎర్రగా మండుతున్న రాణా కళ్ళలోని కోపానికి తప్పుగా వాగానని అప్పటికే అర్థమైన వివేక్ గాలిలో వేలాడుతూ బావా బావా అని బెంబేలెత్తిపోతూ ఉంటే, ఒరేయ్ ఇది హాస్పిటల్ రా అని రాణాకి గుర్తు చేస్తూ వివేక్ని వదిలేయమని ఉదయ్ అడ్డుపడి వాడి ఊపిరి నిలిపాడు. దేవుడిలా కాపాడినందుకు ఉదయ్కి థ్యాంక్స్ చెప్పి, వాడు అన్నాడని కాదు, నువ్వు నిజంగానే కోపంలో ఆలోచించటం లేదు, చైత్ర అంకుల్ పని మీదే హడావుడిగా పరిగెడుతూ నీకు డాష్ ఇచ్చింది, దానికి నువ్వు సీరియస్ అయ్యావు అని అనగానే చురుగ్గా చూశాడు రాణా. బయట మనిషి అయినా తానుకున్న హ్యూమానిటీ ఇంట్లో వాళ్ళకి లేదని చైత్ర గురించి బాధపడుతూ, ఇక అంతకు మించి డిస్కషన్ ఆ టైంలో కరెక్ట్ కాదని ఉదయ్ సైలెంట్గా కూర్చుంటే ప్యాంట్ పాకెట్లో నుంచి సిగార్ బాక్స్ తీస్తూ కారిడార్ ఎడ్జ్లో ఉన్న విండో దగ్గరికి వెళ్ళిన రాణా అప్పుడే ఆటో ఎక్కుతున్న చైత్రను చూస్తూ పెదవుల మధ్య సిగరెట్ నిలిపి లిఫ్ట్ చేశాడు. మరి రాణాకు చైత్రకు మధ్య ఈ టామ్ అండ్ జెర్రీ వార్ ఇలానే కొనసాగుతుందా? ప్రతాప్ వర్మ పరిస్థితి ఎలా ఉండబోతోంది? తండ్రి కొడుకులను చైత్ర దగ్గర చేయగలుగుతుందా? అసలు వీరిద్దరి మధ్య దూరానికి కారణం ఏమిటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.